10th క్లాస్ ఫస్ట్ లెసన్ దానశీలము యొక్క గ్రామర్ చూస్తున్నాము. దాంట్లో చూడండి, బొమ్మరిపోతున్న కవి వచ్చి మనకు ప్రక్రియ వచ్చి పురాణం, ఇతివృత్తము, దాన గుణము. లోకి వెళ్తే భాషాంశాలు చూడండి, దానిలో పదజాలంలోకి వెళితే ఈ కింద ఉపయోగించి సొంత వాక్యాలు రాయమన్నాడు. ఇవి మనకు సొంత వాక్యాలు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ కింద చూడండి. ఒకవేళ మీకు మీనింగ్ కావాలి అంటే పలికి లేదనొట అంటే మాట ఇచ్చి తప్పుట అనేది మీనింగ్ వస్తుంది. కురుచగుట అంటే పొట్టి అగుట. ఏముంది, చేతులొగ్గు అంటే చేతులు వంచి అనేది మీనింగ్. ఇది సొంత వాక్యాలు, జస్ట్ మీనింగ్ చూసుకున్నాము. నెక్స్ట్ చూడండి, ఉత్పత్తి అర్థాలు రాయమంటున్నాడు. నీరజభావుడు అంటే విష్ణువు నాభి నుండి పుట్టినవాడెవరు? బ్రహ్మ. ఇలా చెప్పొచ్చు. ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు అంటే కమలములం నుండి పుట్టినవాడు బ్రహ్మ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, త్రివిక్రముడు అంటే 3 లోకాలను ఆక్రమించేవాడు ఎవరు? విష్ణువు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ గీత గీసిన పదాలకు అర్థాలు ఇవ్వాలన్నమాట. ఇక్కడ జలజము అని ఉంది అంటే దాని మీనింగ్ చూడండి, నీరు, వారి, అంబువు, ఉదకము, క్షీరము, జీవనము, సలీలము, తోయం. నెక్స్ట్ వన్ యశఃకాయుడు అంటే కీర్తి, యశస్సు, సమగ్న, భగము, శ్లోకము, ప్రతిష్ట, ఖ్యాతి, పేరు. ఇవి మీనింగ్. ఇవి మనకు మీనింగ్ లోపల కూడా అడగడం ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇవి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ప్రకృతి వికృతులు. సిరి అంటే శ్రీ, విష్ణువు అంటే వెన్నుడు, ధర్మము అంటే దమ్మము, బ్రహ్మ అంటే బొమ్మ లేదా బొమ్మ వస్తుంది. నానా అర్థాలు చూసుకుంటే కులము, వంశము, జాతి, శరీరం, ఇల్లు, సమూహము. క్షేత్రము అంటే పుణ్యక్షేత్రము, పొలము, చోటు, భూమి. నెక్స్ట్ హరి అంటే విష్ణువు, సింహం, కోతి, చంద్రుడు, ఇంద్రుడు, గుర్రము రావడం జరుగుతుంది, సూర్యుడు, అగ్ని. నెక్స్ట్ చిత్రము అంటే అద్భుత రసము, చిత్తరువు, ఆశ్చర్యము, పద చమత్కారము. ఇవి నానా అర్థాలు. నెక్స్ట్ వ్యాకరణం చూడండి, రమణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది. ఇక్కడ సంధి పదాలను గుర్తించి విడదీసి సంధి పేరు రాయమంటున్నాడు. అద్భుతం అంటే అతి ప్లస్ అద్భుతం యనదేశ సంధి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. దీంట్లో మనకు గర్వోన్నతి తీసుకుంటే గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి ఏ సంధి? గుణసంధి. నెక్స్ట్ వన్ చూడండి, అభ్యాగతులకు దానం చేయడం మంచిది. దీంట్లో అభ్యాగతులను తీసుకుంటే అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు. దీది ఏ సంధి? యనదేశ సంధి. నెక్స్ట్ వన్ చూడండి, రంతిదేవుడు వదనోద్దముడు. దీనికి విడతీస్తే వదనోద్దముడు, వదాన్య ప్లస్ ఉత్తముడు, వదనోత్యముడు. దీని సంధి గుణసంధి. నెక్స్ట్ వన్ చూడండి, అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. దీంట్లో అణ్వాయుధాలు తీసుకుంటే అణు ప్లస్ ఆయుధాలు, అణ్వాయుధాలు వస్తుంది. ఇది ఏ సంధి? యనదేశ సంధి. నెక్స్ట్ విగ్రహ వాక్యాలు రాసి సమాసాలను గుర్తించాలి. ఇక్కడ చూడండి, జీవధనములు అంటే జీవమును, ధనమును. ఇది ద్వంద్వ సమాసము. నెక్స్ట్ 3 అడుగులు, 3 సంఖ్య గల అడుగులు అంటే నెంబరింగ్ వచ్చిన మొత్తం ద్విగు సమాసము. నెక్స్ట్ దశ దిక్కులు, దశ అను సంఖ్య గల దిక్కులు. ఇది కూడా ద్విగు సమాసము. నెక్స్ట్ భూత ప్రేతములు, భూతమును, ప్రేతమును. ఇది ద్వంద్వ సమాసం. మనకు ఫస్ట్ లెసన్ యొక్క గ్రామర్. ఇక్కడ త్రికసంధి ఉంది. ఈ త్రికసంధిని ఒకసారి చూసుకోండి. ఇంతటితో ఫస్ట్ లెసన్ గ్రామర్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ యొక్క గ్రామర్ చూద్దాము. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.